ఈ రోజు మన కర్మ ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే చెప్పి తగలడు ముందు ఎప్పుడు చూడని విధంగా ఎప్పుడు కూడా రాష్ట్రంలో జరగని విధంగా ఈ రోజు చూసుకోబల్లా పడ్డావా 90 వేసినట్టున్నాడు సైకో సాలగాడు. అదోలు తిరిందా జంప్ 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 అబ్బో ఈ వయసులో నేను జంపింగ్ చేయకూడదు రోయ్ జారిపోతాయి. వేసేసాడు బాగా వేసేసాడు. ఎవరు రాదే అడ్డమైన పిల్లలని ఎండ చేరుండ నీ అబ్బా ఎదో పిల్లి సచ్చినది దీని ఇప్పుడు చూడు వాడికి టెన్షన్. నువ్వు మామూలోడివి కాదు భయ్యా. ఈ రోజు భీమవరంలో అడుగు పెడితే చూపిస్తా ఉన్న ఈ ఆదరణ, ఈ ప్రేమ, ఈ అభిమానాన్ని ఆప్యాయత చూపించమని అడగడం తప్పండి. అయితే చూపించు. కకుపతి చెల్లెమ్మకు హౌ అండ్ ఇండక్షన్ మోటార్ స్టార్ట్స్. ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఆడి పిచ్చి పిచ్చి కూరుకుపోయి ఉన్న పరిస్థితి, సమస్యల సుడిగుండంలో పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇప్పుడు అయన్నొద్దు పాయింట్కి రా. ఎక్కువ రైతులు అనంటే ఏ ఒక్కరికైనా కూడా, మానవత్వం ఉన్న ఏ ఒక్కరికైనా కూడా ముఖాన కన్నీళ్లు రావాల్సిందే. కొంచెం జెంటిల్ గా మాట్లాడొచ్చు కదా. చంద్రబాబు గారు ఈ సీట్లోకి వచ్చారంటే చాలు, మన రైతన్నకు మాత్రం పండగే పండుగ. గొప్ప లీడరు, గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా గొప్ప నాయకుడు ఎవడు? ఏం ఫీల్ ఉన్నది మామయ్య. అందరికీ కూడా నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నాను, అందరికీ కూడా ఒకటే హామీ ఇస్తా ఉన్నాను. ఈ కష్టాలు నాకు తెలుసు. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? చెప్పట్రా నువ్వు. జస్ట్ ఆస్కింగ్. నేను ఉన్నాను అని మాత్రం మీ అందరికీ చెప్తా ఉన్నాను. ఎందుకు అడుగు తింటానికా? చూస్తూ 2 సంవత్సరాలు దాటిపోయింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మనం 3 సంవత్సరాలు కూడా పోతాయి. కాసేపు ఊపిరి బిగబట్టు, పోతాయి ప్రాణాలు, దరిద్రం వదిలిపోద్ది. తర్వాత రైతుల ప్రభుత్వం వస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్పగలుగుతాం. పూర్వ వైభవంలోకి వస్తుంది. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్?